అమెరికాలో చర్చి ఉంటది. ఆ చర్చి డోర్ ఏంటి తెలుసు నీకు? ఇక ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాపి ఉంటది, మధ్యలోంచి వెళ్ళడం, అదే డోర్. అయితే గాయస్ ఒకసారి ఈ వీడియో చూడండి. మనము కూడా ప్రశ్నిద్దాం. కాకినాడ కుంభాభిషేకం బీచ్ రోడ్ లో కుంభేశ్వర స్వామి ఆలయం ఉంది. అతను 2 తొడల మధ్యలో నుంచి వెళ్లి భక్తులు పూజలు చేస్తారు. దీని నుండి ఏం నేర్చుకోవాలి? ద్వారపూడిలో అయ్యప్ప స్వామి ఆలయం ఉంది. సింహం నోటిలో నుంచి వెళ్లి భక్తులు పూజలు చేస్తారు. దీని నుండి ఏం నేర్చుకోవాలి? మధ్యప్రదేశ్ లో ఖజరహో ఆలయం మీద బూతు బొమ్మలు ఉంటాయి. వీటిని చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి? మహారాష్ట్రలో మార్కండేశ్వర ఆలయం మీద ఉన్న బూతు బొమ్మలు చూసి ఫ్యామిలీస్ ఏం నేర్చుకోవాలి? హంపీలో ఉన్న విరూపాక్ష ఆలయం మీద ఉన్న బూతు బొమ్మలు చూసి స్త్రీలు ఏం నేర్చుకోవాలి? చూశారు కదా, కర్మ రిటర్న్స్ అంటారు దీనికి. ఓకేనా? ఆ పంతులు దానికి ఏం అవసరం? ప్రతి రిలీజియన్ కి డిజ్ చేస్తుంది కదా, ఆ రిలీజియన్స్ వాళ్ళు ఇట్లా డిజ్ చేస్తారంత బుద్ధి లేదా ఆయనకి? హిందూ బ్రదర్స్ కి చెప్తున్నా నేను, అసొంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో వస్తే అసొంటి వాళ్ళు దొరికితే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి. అరే పంతులు, నీ పని ఏది, నీ పని నువ్వు చెయ్యి, మళ్ళా దానికి ఓకు మా ఇజ్జత్ దియకు అని మీరు ఇట్లా చేయండి. కానీ వీడు మజాక్ చేసినని ఆయనకి వైరల్ చేయకండి, అర్థమవుతున్నా? ఆయనకి వైరల్ చేస్తే మీ ఇజ్జతే పోతుంది, అర్థమవుతుందా?